వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారండి, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే రథసప్తమి అనమాట. రథసప్తమి రోజు తీసిన వ్లాగ్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. సో పొద్దున్నే లేవటంతో మనకి అన్ని పనులు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇల్లు వాకిలి శుభ్రం చేసేసి ఇంకా ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ క్లైమేట్ చేంజెస్ ఏంటో ఏమో తెలియదు, కానీ లేదు అంటే నేను బయట తిరగటం వల్ల ఏమో నాకైతే బాగా వేడి చేసిందండి. అంటే వేడి చేయడం అంటే బాగా కాళ్ళు నొప్పులేయటం, ఇట్లాగా ఫీవర్ వచ్చినట్లు, సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అందుకే అంత యాక్టివ్గా లేక నేను పొద్దున్నే లేవలేకపోయాను. కొంచెం లేట్గానే లేచి ఇంట్లో వంట పనులు అవన్నీ కూడా స్టార్ట్ చేశాను. ఈరోజు చాలా సింపుల్గా క్యారెట్ తురుము చేసేసి ఫ్రై చేసేస్తున్నాను. అలాగే ఇడ్లీ అండ్ రైస్ పెట్టేశాను అనమాట. సో అవి పెట్టేసి ముందుగా అయితే నేను ఇక్కడ ఇడ్లీ అయితే వేసేస్తున్నాను. మా అబ్బాయి ఎప్పటి నుంచో క్యారెట్ ఫ్రై చేయి మమ్మీ అని అడుగుతున్నాడు. నార్మల్ క్యారెట్ పీసెస్ చేయకుండా తురిమి చేస్తే వాడు కొంచెం ఇష్టంగా తింటాడనమాట. అందుకే ఒక పక్కన ఇడ్లీ రైస్ అలాగే క్యారెట్ అంటే కూర, లంచ్ బాక్స్కి కూరని తయారు చేసేస్తున్నాను. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత పిల్లల్ని రెడీ చేసేసి ఇంకా ఇడ్లీని అయితే ప్లేట్లో వేస్తున్నాను. కోపం ఏంట్రా? రేపు వస్తాలే, ఈరోజు లంచ్ ప్రిపేర్ చేసేసా కదా, తీసుకెళ్ళు. రేపు నేను వచ్చి పెడతా. సరే వస్తానులే, గొడవ చేయమా. ఈవినింగ్ వస్తున్నా కదా స్కూల్ నుంచి తాగడానికి. అసలు వీడి గొడవ ఏంటి అని మీకు అర్థం కాలేదు కదా. గొడవ ఏంటి అంటే నేనేంటి పొద్దున్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసేస్తుంటే ఈరోజు పండగ కదా అని అడిగాడు. అవును అని చెప్పాను. ఆ తర్వాత మా అత్తయ్య గారు రెడీ అయిపోయి కొత్త చీర కట్టుకునేసరికల్లా ఈరోజు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు వీళ్ళు, అందుకే నానమ్మ లేచి పొద్దున్నే రెడీ అయిపోయింది అని అనుకుంటున్నాడు. సో ఇవన్నీ వాడు గమనిస్తూ మీరు ఎక్కడికో వెళ్తున్నారు, బయటకు వెళ్తున్నారు, నేను స్కూల్కి వెళ్ళని కొంచెం సేపు ఏమో నువ్వే వచ్చి నాకు లంచ్ పెట్టు మమ్మీ అని కొంచెం సేపు ఇట్లాగా గొడవ చేస్తూ ఉన్నాడనమాట. అంటే మనం లంచ్ పెట్టడానికి వెళ్తే తెలిసిపోద్ది కదా వాడికి. సో అంటే నేను బయటకు వెళ్తున్నానా ఇంట్లో ఉంటున్నానా అని టెస్ట్ చేయడానికి వాడు నువ్వే వచ్చి నాకు లంచ్ పెట్టు అని గొడవ అనమాట. సో అది వాడు అక్కడ చేసేది. అండ్ ఇంకా లంచ్ ఇవన్నీ ఒక పక్కన రెడీ అవుతూ ఉన్నాయి కదా. ఇంకా అత్తయ్య అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి పొంగల్ అయితే పెడుతున్నారండి. సో చాలా పొద్దున్నే లేవాలనుకున్నాం కానీ నాకు బాగా కోల్డ్, అదొక రకమైన బాడీ పెయిన్స్, జలుబు చేయటము ఇలా ఉందన్నమాట. మోస్ట్లీ ఈ క్లైమేట్ చేంజ్ వల్లే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొంచెం వింటర్, సో మనము ఇప్పుడు దాకా వింటర్లో ఉన్నాము. సమ్మర్ ఎట్లా రావాలి? నెమ్మదిగా స్టార్ట్ అవుతూ రావాలి, 1 డిగ్రీ 2 డిగ్రీస్ పెరుగుతూ రావాలి. ఒకేసారిగా ఎండలు వచ్చేస్తున్నాయి కదా. సో ఈ క్లైమేట్ వల్ల అని అనుకుంటున్నాను. నాకు బాగా వేడి చేసి సో జలుబు చేసినట్లుగా, కొంచెం కాళ్ళు నొప్పులు, తలనొప్పి ఇలాగ అన్నీ కలిపి వచ్చి నేను అంత యాక్టివ్గా లేకపోతున్నాను అనమాట. సో అందుకే పొద్దున్నే లెగవలేక ఈ పూజ అంతా కూడా లేట్గా అయిపోయింది. అండ్ లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత నెమ్మదిగా పూజ చేద్దాము అనేసి అత్తయ్య అయితే ఇక్కడ పొంగల్ పెట్టారు. పిల్లలిద్దరికీ స్నానం చేపించేశాను, వాళ్ళు రెడీ అయిపోయారు కదా. సో ఈరోజు మనకి రథసప్తమి, సూర్యుని పుట్టిన రోజు అని పన్విత్కి చెప్పి పైకి వెళ్ళి దండం పెట్టుకో అంటే సూర్యుడే ఉన్న మనీషా మమ్మీ సూర్యుడికి బర్త్డే ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. వాడికి అర్థమయ్యే భాషలో నేనేదో చెప్తే వాడు రివర్స్లో నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇంకా దండం పెట్టుకోండి పైకి వెళ్ళి సూర్యుడికి అని చెప్తే ఇంక ఇదిగోండి టాయ్స్ చూడండి ఎట్లా ఇసిరేస్తాడో, 1 నిమిషంలోనే ఇసిరేసి ఇంకా గబగబా పైకి వెళ్ళిపోతున్నారు అనమాట ఇద్దరు. జై జై జై. కళ్ళు మూసుకొని దేవుడు పైకి వెళ్ళిన తర్వాత ఒకటే క్వశ్చన్స్. ఈరోజు సూర్యుని పుట్టినరోజు అన్నావు కదా, సూర్యుడికి దండం పెట్టుకోమన్నావు, ఏమని దండం పెట్టుకోవాలి మమ్మీ అని అడుగుతున్నాడు. ఈసారి సంవత్సరం సమ్మర్ తక్కువ ఎండలతో తొందరగా అయిపోయేలాగా చూడు పని అని దండం పెట్టుకో అంటే అదేంటి మమ్మీ అని అవుతున్నాడు అనమాట. నేనైతే అదే దండం పెట్టుకున్నానండి.
ఈసారి సంవత్సరం ఎండలు కొంచెం తక్కువగా ఉండి అందరం చల్లగా ఉండేటట్లు చూడయ్యా సూర్యభగవానుడా అని దండం పెట్టుకున్నాను. లేకపోతే ఏంటండి బాబోయ్, ఈ సమ్మర్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు స్టార్టింగ్లోనే ఇలాగుంది అంటే మంచి ఎండ సమ్మర్ సీజన్లో ఇంకా అసలు ఎలా ఉంటుందో ఊహించుకోలేము. ఇంకా పన్విత్కి లంచ్ అది పెట్టి పంపించేసాము. ఇంకా మేమైతే నెమ్మదిగా పూజ అదంతా కూడా చేసుకున్నాము. సో ఈరోజు రథసప్తమి కాబట్టి మనము పొంగల్ పెట్టాను, కానీ ఇంకా మనకి రేగిపండు ఆకులు రేగిపళ్ళు, చిక్కుడు ఆకులు ఇవన్నీ మనం బజార్ వెళ్తే బయట దొరుకుతాయి. కానీ ఆ రోజు పెద్దగా యాక్టివ్గా లేక బయటికి వెళ్ళక నేను అవేమీ తెచ్చుకోకుండా నార్మల్గా పొంగల్ పెట్టేసి పూజనైతే చేసేసాము. ఇదిగోండి మా ఇంట్లో కృష్ణయ్య ఇక్కడ ఉంటారు కదా, కృష్ణయ్య పక్కన ఒక చిన్న బొమ్మ చూపిస్తాను మీకు. సో ఈ బొమ్మ మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉందంట, ఒక 7-8 years పైన నుంచే ఉంటుంది. ఈ కృష్ణయ్య బొమ్మ చాలా బాగుంటుంది అనమాట. సో ఇది గిఫ్ట్ వచ్చిందంట. సో ఈ కృష్ణయ్య బొమ్మకి కొంచెం చెయ్యి విరిగిపోయిందండి. అదర్వైజ్ బొమ్మ అంతా చాలా చక్కగా చాలా బాగుంది. రాధకి ఉన్న ఈ చిన్న చిన్న డీటెయిలింగ్, ఈ శారీ ఇదంతా కూడా ఎంత బాగుందో. ఇది బ్రాండెడ్ అనుకుంటా, సంఖార్ అని బ్రాండెడ్ టాయ్. సో ఆ బొమ్మ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇన్ని సంవత్సరాలు అయినా కానీ అది అసలు ఏం మాత్రం పాడైనట్లుగానే కనిపించట్లేదు. అంటే కలర్ పోవటం కానీ దుమ్ము పట్టడం కానీ అలా ఏమీ లేదు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అది షెల్ఫ్లో ఉంది, అస్సలు పాడవలేదు. చెయ్యి మాత్రం కొంచెం విరిగిపోయింది, ఆ ఫ్లూట్ పట్టుకునేది. అస్సలు పడే బుద్ధి కాక తీసే బుద్ధి కాక అక్కడ ఒక పక్కన పెట్టాను, కానీ అస్సలు ఉంచకూడదు, తీసేయాలి. కొన్ని రోజులాగి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ నీళ్ళల్లో అట్లా వదిలేద్దాంలే అన్నట్టుగా పక్కన పెట్టి ఉంచాను అనమాట, డస్ట్బిన్లో పడేయటం ఇష్టం లేక. ఇంకైతే నేను రెడీ అయిపోయి వచ్చేసాను కదా. ఈరోజు అయితే పొంగల్ పెట్టారు కదా, ఇంకా ఇదే అనమాట ఈరోజుటి బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంక అసలు ఏమీ నేను వీడియో అయితే తీయలేదండి, మంచిగా వెళ్ళి నిద్రపోయాను. ఈరోజు నాకు ఇష్టమైన పొంగల్ అనమాట, పొంగల్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇది తినేసి మంచిగా పనుకున్నాను, ఎందుకంటే కొంచెం ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా, అందుకే పనుకున్నాను. ఇప్పుడు మీరు చూసే ఈ చిన్న క్లిప్ మాత్రం నేను ఇంతకుముందు తీసిన వీడియో అనమాట, అదైతే ఇక్కడ యాడ్ చేస్తాను, ఒకసారి మొత్తం కూడా చూసేయండి. అవన్నీ పక్కన పెడితే ఇంకా వీడియోస్ సంబంధించి ఈరోజు కొన్ని వీడియోస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మనము డైలీ వ్లాగ్స్ ఉంటాయి కదా, మనం తీసుకున్న డైలీ వ్లాగ్స్, షార్ట్స్ లాంటివి అప్లోడ్ చేయడం కొంచెం వాటి అయినా పర్లా. బట్ మనం ప్రమోషన్కి వచ్చినవి, లేదు అంటే మనం బయటకు వెళ్ళి ప్రమోట్ చేసినవి వీడియోస్ అవన్నీ ఉంటాయి కదా, అవి టైం టు టైం మనము ఎడిట్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన వీడియోస్ వాళ్ళు అడిగిన టైంకి ఇచ్చేసేయాలన్నమాట. సో వాళ్ళు అది చెక్ చేసుకొని ఓకే అనుకుంటే మనం అప్పుడు వీడియోని అప్లోడ్ చేస్తాము. కొంతమంది అయితే నాకు ఈ నార్మల్ వ్లాగ్స్ ఉంటాయి కదా, అవి అప్లోడ్ చేయడానికి, అవి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి నాకు 1 hour టైం పడితే, ప్రమోషన్కి వచ్చిన వీడియోస్ అవి ఎడిట్ చేసి వాయిస్ చెప్పడానికి, అంటే అవి షార్ట్ 1 minute వీడియోనే నాకు మినిమం 1 hour వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం పడుతుంది. ఎందుకంటే నాకు ఇప్పుడిప్పుడే కదా ప్రమోషన్కి వీడియోస్ వస్తుంది, అవన్నీ నేను వాళ్ళు చెప్పిన కీ పాయింట్స్ నేను క్లియర్గా వాటిలో మెన్షన్ చేయడానికి అండ్ వీడియోకి వాయిస్ తగినట్లుగా చూసుకోవడానికి నాకు చాలా టైం పడుతుంది అనమాట. సో కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నాను, అవి నాకు కొంచెం హెడేక్ అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ ఇంత కష్టంగా ఉంది వాయిస్. అదే నార్మల్ షార్ట్ వీడియోస్ అనుకోండి, మనం తీసుకున్న మన వ్లాగ్స్, అవి జస్ట్ షార్ట్ వీడియో చెప్పడానికి నాకు ఒక 10 minutes టైం పడుతుంది, ఎడిట్ చేయడానికి ఒక పావు గంట పట్టిన, వాయిస్ ఇవ్వడానికి ఒక 10 minutes, అటు ఇటుగా ఒక ½ an hourలో అయిపోతుంది. కానీ వీటికి మాత్రం చాలా టైం పడుతుంది. మెయిన్గా ఏంటి అంటే వాళ్ళు మనం వీడియో తీస్తాం కదా, ఆ వీడియో తీసిన తర్వాత కొంతమంది అయితే వాళ్ళే స్క్రిప్ట్ ఇస్తారనమాట. సో ఇలా మాకు పలానా ఏరియాలో మా షాప్ ఉంది, సో ఈ ఆఫర్స్ ఉన్నాయి, ఇలా ఉంది అని మీరు చెప్పండి అని వాళ్ళే స్క్రిప్ట్ ఇస్తారు. కొంతమంది అయితే రాసి టెక్స్ట్ చేసి ఇస్తారు, టెక్స్ట్ చేసి మనకి వాట్సాప్ చేస్తారు. కొంతమంది అయితే నేను వెళ్ళిన చోట అయితే టెక్స్ట్ రాసి ఇస్తారనమాట, అవి మనం చెప్పడానికి ఇట్స్ ఓకే, మనం చెప్పొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే మావి ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, లేదు అంటే వాళ్ళు ఒక వీడియో పంపిస్తారు. సో దీంట్లో చూసి మీరు ఈ పాయింట్స్ని వాడుతూ మీ స్టైల్లో వాయిస్ ఇవ్వండి అని చెప్తారు. ఇంకొంతమంది ఉంటారు, ఇదే తలకాయ నొప్పి అనమాట. వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు వీడియో తీసుకున్నారు కదా, సో దాన్ని గూగుల్లో సెర్చ్ చేసి మీకు నచ్చిన పాయింట్స్ని మెన్షన్ చేయండి అంటారు. సరే, నాకు నచ్చినవి నేను చూసుకొని మెన్షన్ చేశాను అనుకో, ఈ పాయింట్ ఒకప్పుడు అండి, ఇప్పుడు లేదు, మీరు కరెక్ట్గా ఇంకొకటి సరే మీరే చెప్పండి అన్నా కానీ చెప్పరు, మీరు చూసుకుని కరెక్ట్గా చెప్పండి మేడం అంటారు.
ఇలాంటివి కొంచెం తలకాయ నొప్పి వస్తుంది అనమాట. ఇలాంటి ప్రమోషన్స్కి అసలు ఎందుకు వెళ్ళామో ఎందుకు చేసామో అని అనిపిస్తుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. సో వీటి దగ్గర కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట. సో అందుకే నేను నార్మల్ వ్లాగ్స్, నార్మల్ షార్ట్స్ తీయడానికి కొంచెం టైం తీసుకుంటున్నాను. అంటే కొంచెం బ్రేక్ వచ్చింది. సో ఫర్దర్గా నేను వ్లాగ్స్ అవన్నీ కూడా తీస్తూనే ఉంటాను. బట్ ప్రమోషన్కి వచ్చినవి మాత్రం నేను స్కిప్ చేయకుండా వాటిని ముందుగా వాళ్ళకి చేసి ఇచ్చేస్తాను అనమాట. ఎందుకంటే వాళ్ళు మనకి పెయిడ్ చేస్తారు. వాళ్ళు పెయిడ్ చేసిన దానికి మనం ఎగ్జాక్ట్ టైంకి ఇచ్చేయాలి. లేదంటే మనకి డిలే అవుతుంది అండ్ వాళ్ళ దగ్గర నుంచి మాట కూడా వస్తుంది. సో అవన్నీ చేయకుండా నేను వచ్చిన టైంకి కరెక్ట్గా ఇచ్చేస్తాను. సో నేను యాక్చువల్గా నిన్న సండే కదా, నిన్న సండేకి నేను టెంపుల్కి వెళ్ళాల్సిన ప్లాన్ అనమాట. విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాల్సింది. ఈ వీడియోస్ ఇవన్నీ ఉన్నాయి, ఇవి షెడ్యూల్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ సండే కాకపోతే నార్మల్ వీక్ డేస్లో అయితే పిల్లలతో బిజీ అయిపోతాను, స్కూల్ తేవటం ఇవన్నీ బిజీ అయిపోతాను. ఈరోజు సండే కదా, ఈరోజు క్లియర్ చేసుకుంటే బాగుంటుంది అనేసి నిన్న టెంపుల్ కూడా వెళ్ళటం ఆపేసి ఆ వీడియోస్ అవన్నీ కూడా షెడ్యూల్ చేసేసుకున్నాను. సో అవన్నీ వీడియోస్ తీసి ఎడిట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు కూర్చొని ఇంకా వాయిస్ ఇవ్వాలి. ఇప్పుడు చాలా టైం పడుతుంది నాకు తెలిసి వాయిస్ ఇవ్వడానికి. సో అదనమాట. అండ్ ఆ వాయిస్ ఓవర్ అవన్నీ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తుండండి. ఇంతకు ముందు అంటే ఎన్ని రోజులు అనుకున్నారు, ఎన్నో రోజులు కాదు. ఈ వీడియో తీసే కన్నా ఒక 2 days ముందుదనమాట. అప్పటిదే ఆ వీడియో నేను ఇక్కడైతే యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే నేను ఇక్కడ తమలపాకుతో మంచి గోరింటాకుని అయితే తయారు చేస్తున్నానండి. అండ్ ఈ చాక్స్ వచ్చేసి మొన్న రీసెంట్గా తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. మీకు కావాలి అంటే నేను లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. అవి 3 వస్తాయి అనమాట సెట్గా. 3 sizesలో 3 కలిపి ఒక సెట్గా వస్తుంది. చాలా బాగుంది, చాలా షార్ప్గా ఉంది. నేనైతే ఆన్లైన్లో తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను తమలపాకుతో గోరింటాకుని చేస్తున్నాను అన్నాను కదా. ముందుగా మనము తమలపాకుతో రసం తీసుకోవాలన్నమాట. దాంట్లో మనము గోరింటాకుని మిక్స్ చేస్తాము. ఇట్లాగా తమలపాకుని ఒక 5 తీసుకోండి. 5 తీసుకొని గోరింటాకుని తయారు చేసాము అంటే ఈజీగా 2-3కి వచ్చేస్తుంది. సో 5 తమలపాకులని తీసుకొని ఇట్లాగా ముక్కలుగా కట్ చేసి ఏదైనా మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇది మనకి మెత్తగా గ్రైండ్ అవ్వాలన్నమాట. అందుకే చిన్నది మిక్సీ జార్ తీసుకోండి. నేను కూడా చిన్న మిక్సీ జార్ తీసేసుకొని ఈ తమలపాకులన్నిటినీ వేసేసాను. ఇప్పుడు ఇందులోకి మనము సున్నం వేసుకోవాలి. మీ అందరికీ తెలుసు కిల్లీలో మనకి సున్నము అలాగే ఈ తమలపాకుని కలిపి తింటే నోరు ఎంత మంచిగా పండుతుంది అనేసి. ఇందులోనే కొంచెం పసుపును కూడా వేసేసి మూతను పెట్టేసి మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఇట్లాగా నేను ఈ గ్రైండ్ చేయడానికి ఇట్లాగా టేబుల్ టాపర్ మిక్సర్ అనమాట. ఇది ప్రెస్టేజ్ నుంచి తీసుకున్న గిఫ్ట్. సో ప్రెస్టేజ్ కంపెనీది మా వారికి దీవాళీ గిఫ్ట్కి ఇచ్చారనమాట. ఇది ఇన్నాళ్ళకి కానీ కుదరలేదు వాడటానికి. ఇంకా దీంట్లోనే నేను గ్రైండ్ చేశాను. ఇవి చాలా మెత్తగా అవుతుంది అనమాట. జ్యూస్ చేసినా, పౌడర్ చేసినా, పిండి వేసినా కానీ చాలా సాఫ్ట్గా అవుతుంది. కానీ ఇది ఎక్కువ క్వాంటిటీ పట్టదనమాట, జ్యూసర్కే పనికొస్తుంది అది. సో ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్నాం కదా, అది ఏదైనా జల్లెడ గిన్నెలో తీసుకొని మనం వడకట్టేయాలి. ఈ పీచు ఉందనుకోండి, మనం గోరింటాకు పెట్టుకునేటప్పుడు అంత నీట్గా రాదనమాట. అందుకే దీన్ని వడకట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇట్లాగా మనకి జ్యూస్ కలెక్ట్ అయింది కదా, దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది. అంటే 1 సంవత్సరం పాటైనా కానీ అది పాడైపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు ఎంత కావాలి అంటే అంత లిక్విడ్ని ఇంకొక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు దీంట్లో మనము కుంకుమ కలపాలి. కుంకుమ నార్మల్ మెరూన్ కలర్ కాకుండా డార్క్ రెడ్ సింధూరం కలర్ వస్తుంది. సో ఆ సింధూరం కలర్ని వేస్తున్నాను అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోయింది. సో మన చేతికి పెట్టుకోవడానికి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి. మనకి కోన్ ఎట్లా అయితే ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీకు నచ్చిన డిజైన్ని వేసుకోండి. నాకైతే పెద్దగా డిజైన్ రాదు కాబట్టి ఇట్లాగా చిన్నగా పెన్తో వేసుకున్నాను. మీరైతే మంచి డిజైన్ వేసుకొని చేతులు నిండుగా నీట్గా పెట్టుకోండి. చాలా బాగా వస్తుంది ఇది అండ్ చాలా మంచిగా పండుతుంది అనమాట. ఇది మీరు అప్పటికప్పుడు గోరింటాకు పెట్టుకోవాలి అన్నా కానీ, లేదు అంటే చిన్న పిల్లలకి పెట్టాలి, తొందరగా పండిపోవాలి, చేతులు ముద్దుగా ఎర్రగా కనిపించాలి, లేదు అంటే పెళ్లి కూతుర్లకి పెళ్ళి అప్పుడు వాళ్ళు చక్కగా గోరింటాకుని పెట్టుకుంటారు. కానీ ముందు ఉన్న చిన్న చిన్న ఈవెంట్స్ కూడా మనకి చేతులు ఎర్రగా కనిపించాలి అనుకుంటే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎటువంటి గిన్నెలు మాడిపోకుండా, లేదు అంటే పొయ్యి మీద పని లేకుండా సింపుల్గా మిక్సీ జార్లో ఆ జ్యూస్ కలెక్ట్ చేసేసుకొని మనకి తమలపాకులు ఈజీగానే దొరుకుతాయి. కుంకుమ అయితే ఒక 5 రూపాయల ప్యాకెట్ చిన్న చిన్న కొట్లో అయినా కానీ ఈజీగా దొరుకుతుంది. సో 5 నిమిషాల్లో మీరు
తయారు చేసుకోవచ్చు, ప్లస్ పెట్టేసుకొని కడిగేసుకోవచ్చు. 10 నిమిషాల్లో మీరు గోరింటాకు తయారు చేసుకోవడం, పెట్టుకోవడం, చేతులకి ఎర్రగా మీరు 10 నిమిషాల్లోపే చూసేయచ్చు అనమాట. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మంచిగా చేతుల్ని కడిగేసుకోండి. నాకైతే నేను ఇంకా పూర్తిగా ఆరని కూడా లేదు, మంచిగా వాటర్లో అయితే కడిగేసి తీసేస్తున్నాను. చూసారు కదా ఎంత మంచిగా రెడ్ కలర్లో ఉందో, నాకు ఎంత బాగా నచ్చిందో. ఇంతకుముందు స్టవ్ మీద గిన్నెలు పెట్టి పంచదార వేసి అట్లా కొంచెం గిన్నె మాడిపోవటం ఇట్లాగా ఉండేది. బట్ ఇది మాత్రం చాలా సింపుల్ ప్రాసెస్, చాలా మంచిగా పండుతుంది. అండ్ రిజల్ట్ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. నేను పెట్టుకున్నాను, ఇంత బాగుంది కదా, అందుకే మా అత్తయ్య కూడా కొంచెం గోరింటాకు ఉంటే నాకు కూడా పెట్టు అన్నారు. సో తనకు కూడా నేను ఇదిగోండి 2 చేతులకి మంచిగా సింపుల్గా, ఒక చేతికేమో నార్మల్ చుక్కలు, ఇంకో చేతికేమో చిన్న డిజైన్ లాగా వేసేసాను. మా అత్తయ్య కూడా చాలా బాగా వచ్చిందనమాట. మా అత్తయ్య వేలు కొంచెం పొడవుగా ఉంటాయి కాబట్టి నీట్గా కనిపిస్తుంది గోరింటాకు. తను కూడా చూడండి నీళ్ళలో ఎంత చక్కగా కడిగేసిందో. ఇంకా పూర్తిగా ఆరలేదనమాట, ఆరకముందే చేతులు కడిగేసింది. ఇదిగోండి ఇంత నీట్గా కనిపిస్తుంది అనమాట. సో నాకు కూడా చాలా బాగా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నారు. మీ అందరికీ నచ్చితే డెఫినెట్గా ట్రై చేసేయండి ఒకసారి. అండ్ యూస్ఫుల్ అయ్యే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. సో చూసారు కదండి, ఈ రోజుటి వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ రోజుటి పూర్తి వీడియో అయితే ఇదనమాట. మీరు వీడియో నచ్చిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.